తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన విరామ సమయంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా విడిపిడిగా ఆలయంలోకి ప్రవేశించిన నేతలు శ్రీవారిని దర్శించుకున్నారు. విజువల్స్ అందరికి ఇచ్చుకోవచ్చు, తీసుకోండి. సైడ్ వచ్చేయండి. వచ్చేయండి సార్, మీరు వచ్చేయండి. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೈಲುಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் கடுமையாக தடை செய்யப்படும். விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும். నమో వెంకటేశాయ. ఈ తిరుమల స్వామివారి సన్నిధికి వస్తే ఎట్లా ఉంటుందంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామిని నిజరూప దర్శనంలో దర్శించుకున్నట్టున్నది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఈ పాలక వర్గానికి చెందుతుంది. అట్లాగే అధికార గణానికి కూడా ఇది ఈ యొక్క భాగ్యము దక్కుతుంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టి వెంట్రుకలే తీసింది ఇక్కడ 1964లో. అంటే ఈ రోజుకు 62 సంవత్సరాలు, అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు వస్తున్నాను. ఈసారి చూస్తే మరింతగా మెరుగైన సేవ చేయడానికి ఎక్కడ చూసినా పరిశుభ్రత, ఎక్కడ చూసినా ఒక ఆర్డర్లీనెస్ ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నదానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి, వారి సన్నిధికి పెద్ద పరిశుభ్రత, గౌరవము మరియు ఆ వాతావరణము, ఆ డివైనిటీ అనేది మరింత వారికి చెందుతున్నది. దీనికి అంతా కారణము పాలకపక్షమే అనేది నేను పూర్తిగా నమ్ముతాను. వారికి నిజంగా వెంకటేశ్వర స్వామి తరఫున నా యొక్క నమస్కారాలు. వారి ఫ్యామిలీ కానీ వారి వ్యవహారం కానీ అంతా బాగుండాలి. ఎందుకంటే ఈనాటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎవరు సేవ చేయాలన్నా కానీ భక్తునికి దేవునికి మధ్యన అనుసంధానం ఒక బ్రిడ్జ్గానే పనిచేస్తాడు తప్ప, ఒక సేవకునిగానే ఉంటాడు తప్ప మరేది కాదు. రజాకార్లు అంటే భారతదేశానికి స్వాతంత్రము 1947లో వచ్చింది. ఆ సమయంలో 546 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో 3 సంస్థానాలు హైదరాబాదు, కాశ్మీరు, జునాగఢ్. ఈ సంస్థానాలకు ఒక సంవత్సరము హాలిడే పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు ఆ సమయంలో వాళ్ళ వ్యవహారాలు అన్నీ సర్దుకొని భారతదేశంలో విలీనం కమ్మని. కానీ ఆనాటి నిజాం, 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ పాషా హైదరాబాద్ సంస్థానాన్ని ఈనాడున్న 4 జిల్లాలు కర్ణాటక, 4 మహారాష్ట్రలో, ఈ రోజున్న పూర్తి తెలంగాణ
దీన్ని పాకిస్తాన్లో అనుసంధానం చేసి అనెక్స్ చేసి దీనికి పేరు తుర్కిస్తాన్గా ఉస్మానిస్తాన్గా మారుద్దామని కలలుగా అన్నాడు. ఆనాడు హైదరాబాద్ నగర సంస్థానంలో ఉన్న హిందువులందరినీ కూడా ఇస్లాంలోకి మార్చి ఆ సంస్థానాన్ని తుర్కిస్తాన్ కానీ ఇస్లామిస్తాన్ కానీ చేద్దామని కలలు కానీ లక్షలాది మంది హిందువుల మీద ఊచకోత చేశారు. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, ఆయన పోకడలను, ఆయన శాసనాన్ని ఎదిరించారో వాళ్ళందరికీ మరణశిక్ష విధించిండ్రు. లక్షలాది మందిని చంపారు. అట్లాగే ఎంతోమంది 65,000 మంది మహిళలను ఆనాడు పాడు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంవత్సరం 150 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్న సర్దార్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వారు లేకుంటే ఈనాటి హైదరాబాద్ కానీ ఈనాటి పూర్తి తెలంగాణ కానీ ఈరోజు భారత భూభాగంలో ఉండకపోతుండే. దాని మీదనే మీరు అడిగినట్టుగా నేను ఆ చిత్రాన్ని నిర్మించాను. దాని పేరు రజాకార్ చిత్రము. దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున గదర్ అవార్డు కూడా లభించింది. అంటే గతంలో నంది అవార్డు అదే సేమ్ దానికి గదర్ అని పెట్టారు. ఎన్నో అవార్డులు దేశమంతటా కూడా ఆ సినిమాకు దక్కాయి. అది చూస్తే మీకు తెలంగాణ ఈరోజున్న తెలంగాణ ఒకవేళ అదే మీరు ఉస్మాన్ అలీ పాషా కలలు కన్నా ఉస్మానిస్తాన్ కానీ తుర్కిస్తాన్ కానీ ఇస్లామిస్తాన్ కానీ అవుతే ఏ విధంగా ఉంటుందనేది మీరు చూస్తే ఒళ్ళు గొగురు పరుస్తుంది.